శ్రీ గురుభ్యో నమః. వారం వర్జం. ఏప్రిల్ 15, 2026 శుక్రవారం. శ్రీ పరాభవ నామ సంవత్సరం వైశాఖ మాసం ఉత్తరాయణం. వసంత ఋతువు కృష్ణపక్షం రోహిణీ కార్తె. త్రయోదశి ఉదయం 8:31 వరకు. తదుపరి చతుర్దశి తెల్లవారి 5:11 వరకు. నక్షత్రం అశ్విని రాత్రి 8:10 వరకు. వర్జం తెల్లవారి 4:41 నుండి ఉదయం 6:07 వరకు. మరలా సాయంత్రం 4:34 నుండి సాయంత్రం 6 గంటల వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:11 నుండి ఉదయం 9:03 వరకు. మరలా మధ్యాహ్నం 12:29 నుండి రాత్రి 1:21 వరకు. శుభ సమయం ఉదయం 6:30 నుండి 7:30 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు. ద్వాదశ రాశులు. మేషరాశి. ముక్కు మీద కోపాన్ని అదుపులో ఉంచుకోవాల్సి ఉంటుంది. మీ ఊహలకు వాస్తవాలకు పొంతన ఉండదు. వృషభరాశి. బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి. తృప్తే జీవితంలో ముఖ్యమైనదని గుర్తిస్తారు. మిథున రాశి. నూతన విద్యలపై ఆసక్తిని చూపుతారు. భాగస్వామి వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. కర్కాటక రాశి. విధి నిర్వహణలో బాధ్యతలు పెరుగుతాయి. దూర ప్రాంత ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. సింహరాశి. రాజకీయ కళారంగాల వారికి అంతంత మాత్రంగా ఉంటుంది. క్రమశిక్షణకు ప్రాధాన్యతనిస్తారు. కన్యారాశి. అనేక అంశాలు ఈరోజు మీకు అనుకూలంగానే ఉంటాయని చెప్పవచ్చు. సంతానపరంగా తృప్తి కలిగి ఉంటారు. తులారాశి. కుటుంబ బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తారు. మీకు రావలసిన రుణాలు వివాదాస్పదమవుతాయి. వస్త్రలాభం. వృశ్చిక రాశి. కోర్టు కేసులు ఓ కొలిక్కి వస్తాయి. నిపుణులతో కలిసి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం అన్ని విధాలా శ్రేయస్కరం. ధనస్సు రాశి. పెద్దలతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి. నూతన కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. మకర రాశి. తొందరపాటు మాటల వల్ల సన్నిహితులను దూరం చేసుకునే సూచనలున్నాయి. సాంకేతిక విద్యావకాశాలు లభిస్తాయి. కుంభరాశి. గృహ వ్యవహారాలు సాఫీగా పూర్తి చేస్తారు. కాంట్రాక్టులకు సంబంధించిన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. మీనరాశి. పట్టుదలతో ముందుకు సాగి పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. నమస్కారం.